చందమామ చిన్న కథలు. ఎవరు మంత్రి? ఒక రాజుగారి ప్రధానమంత్రి ఆకస్మికంగా చనిపోయాడు. ఆయన కింద ఉపమంత్రులు ముగ్గురుండేవారు. వారిలో ఎవరిని ప్రధానమంత్రిని చెయ్యటమా అన్నది రాజుకు సమస్య అయిపోయింది. ఏ ఒక్కరికి ఆ పదవి ఇచ్చినా మిగతా ఇద్దరికీ అన్యాయం జరగవచ్చు. ముగ్గురిలోనూ ప్రధాని పదవికి అర్హుడెవరో రాజు తేల్చలేకపోయాడు. కొద్ది రోజులు గడిచాక రాజు సపరివారంగా నదీ తీరానికి వెళ్ళాడు. ఆయన వెంట ఉపప్రధానులు ముగ్గురు ఉన్నారు. అందరూ నది ఒడ్డున కూర్చొని సరదాగా కాలక్షేపం చేస్తుండగా రాజు నది ఎగువకు చూసి, నీటిలో ఏదో కొట్టుకు వస్తున్నది, అదేమిటో చూడండి అన్నాడు ఉపమంత్రులతో. ముగ్గురిలో ఒకడు కళ్ళ మీద చెయ్యి పెట్టి పరకాయించి చూసి, ఏదో పండులాగుంది అన్నాడు. మరొకడు లేచి నిలబడి చూసి, అవును మహారాజా, మామిడి పండు అన్నాడు. ఈ లోపల మూడోవాడు లేచి తన కోటు తలపాగా తీసి ఒడ్డున పారేసి నదిలోకి దూకి ఈదుకుంటూ వెళ్ళి ఈ లోపల సమీపానికి వచ్చిన మామిడి పండును తీసుకొని మళ్ళీ ఈదుకుంటూ వచ్చి పండును తెచ్చి రాజుగారికి ఇచ్చాడు. కార్యశూరుడైన ఆ ఉపమంత్రిని రాజు ప్రధానిగా నియమించాడు. పద్ధతుల్లో తేడా. ఒకసారి ఆర్కాటు నవాబు కంపెనీ అధికారి అయిన దొరతో మాట్లాడటానికి మద్రాసు వచ్చాడు. నవాబు మాట్లాడుతున్నంతసేపు దొర దృష్టి నవాబు చేతుకున్న రవ్వటుంగరం మీదనే ఉన్నది. ఇది గమనించి నవాబు ఆ ఉంగరాన్ని తీసి దొరకిచ్చి, పెట్టుకొని చూస్తారా అన్నాడు. దొర దాన్ని తన వేలికి పెట్టుకున్నాడు. మాట్లాడటం పూర్తి అయ్యాక నవాబు లేచి సెలవు పుచ్చుకుంటూ, మరి నా ఉంగరం నాకు ఇచ్చేస్తారా అన్నాడు. ఒకసారి చేతికి వచ్చిన వస్తువు తిరిగి ఇవ్వటం తెల్లవాళ్ల పద్ధతి కాదు. కావలిస్తే దాని వెల చెప్పండి, ఇస్తాను అన్నాడు దొర. ఏమీ అనకుండానే నవాబు వెళ్ళిపోయాడు. కొన్ని వారాల అనంతరం నవాబు పెద్ద విందు చేస్తూ కంపెనీ దొరను అతని భార్యను ఆహ్వానించాడు. దొర భార్యను నవాబు భార్య అయిన బేగం జనానాలోకి తీసుకుపోయింది. విందు ముగిశాక దొర బయలుదేరబోతూ, ఇక మేం బయలుదేరుతాం, నా భార్యను పిలిపించండి అన్నాడు. మా జనానాలోకి వచ్చిన స్త్రీని తిరిగి బయటికి వెళ్ళనివ్వకపోవడం మా పద్ధతి, కావలిస్తే బహుమానం ఇస్తాం అన్నాడు నవాబు. దొర సిగ్గుపడి తన చేతిన ఉన్న ఉంగరాన్ని తీసి నవాబుకిచ్చాడు. అతని భార్య నవ్వుకుంటూ జనానాలో నుంచి బయటికి వచ్చింది. నిజం లాంటి అబద్ధం. నిజం లాంటి అబద్ధం చెప్పిన వారికి బంగారు మామిడి పండు ఇస్తానని ఒక తోచని రాజు చాటింపు వేయించాడు. బంగారు మామిడి పండుపై ఆశతో ఎందరెందరో వచ్చి రకరకాల అబద్ధాలు చెప్పారు. కానీ రాజుకు అవేవీ నచ్చలేదు. అందులో కొన్ని నిజం కూడా కావచ్చు, మిగిలినవి పచ్చి అబద్ధాలు. అందుచేత రాజుగారు బంగారు మామిడి పండును ఎవరికీ ఇవ్వలేదు. ఒకనాడు ఒక బిచ్చగాడు పెద్ద కుండ పట్టుకొని రాజుగారి వద్దకు వచ్చాడు. ఏం కావాలి నీకు అన్నాడు రాజు. నాకు తమరు ఈ కుండెడు బంగారం బాకీ ఉన్నారు, ఇప్పించండి అన్నాడు బిచ్చగాడు. అబద్ధం, నేను నీకేమీ బాకీ లేను అన్నాడు రాజు. అబద్ధమా? అయితే ఆ బంగారు మామిడి పండు నా మొహాన పారేయండి అన్నాడు బిచ్చగాడు. రాజుగారు సంతోషించి వాడికి బంగారు మామిడి పండు ఇచ్చేశాడు. మట్టి సమస్య. ఒక గ్రామంలో ప్రజలు ఊరబావి ఒకటి తవ్వించాలని తీర్మానించారు. బావి తవ్వటానికి గ్రామాధికారి అనుమతి ఇచ్చి మనుషులను పర్యవేక్షకుణ్ణి ఏర్పాటు చేశాడు. పర్యవేక్షకుడు పని ప్రారంభించబోతూ గ్రామాధికారి వద్దకు వచ్చి, బాబుగారు, బావి తవ్వగా వచ్చే మట్టిని ఎక్కడ పోయిద్దామంటారు అని అడిగాడు. గ్రామాధికారి కొంచెం ఆలోచించి, ఆ మట్టి పొయ్యటానికి వేరే ఒక గుంట తవ్విద్దాం అన్నాడు. అప్పుడు ఆ గుంట మట్టి మళ్ళీ సమస్య అవుతుంది కదండి అన్నాడు పర్యవేక్షకుడు. ఆ మాత్రం తెలియదుటయ్యా, ఆ మట్టి కూడా పట్టేటట్టుగా పెద్ద గుంట తవ్వించు అని గ్రామాధికారి విసుక్కున్నాడు. ఏది గొప్ప? ఒక రాజు వద్దకు ఇద్దరు శిల్పులు వచ్చారు. రాజు వారిని తన కుమార్తె ప్రతిమను ఒక భంగిమలో తయారు చేయమన్నాడు. ఆమె రూపాన్ని ఇద్దరు శిల్పులు తయారు చేశారు. రెండు ప్రతిమలు ఒకే అచ్చులో తయారైనట్టుగా ఒకటిగానే ఉన్నాయి. సహజమైన రంగులతో అవి చాలా వాస్తవమనిపించేటట్టు కూడా ఉన్నాయి. వాటిని రాజసభలో ఉంచినప్పుడు సభికులంతా విస్మయం చెంది, రాజకుమార్తె ప్రత్యక్షంగా నిలబడ్డట్టే ఉన్నది. చేతిలో పళ్ళెం అసలు బంగారంలాగే ఉన్నది, అందులో పళ్ళు నిజమైన పళ్ళలాగే ఉన్నాయి అని తెగమెచ్చుకున్నారు. ఇద్దరు శిల్పులకు సమంగా బహుమతి ఇవ్వవచ్చునని వారు రాజుగారితో అన్నారు. అలా కాదు, ఈ శిల్పాలకు చిన్న పరీక్ష పెడదామన్నాడు రాజు.
2 ప్రతిమలను పక్కపక్కనే ఉంచి ఆయన తన పెంపుడు చిలకలో ఒకదాన్ని విడిచాడు. అది ఒక ప్రతిమ చేతిలో ఉన్న పళ్ళెం మీద వాలి అందులోని పండును తినటానికి ప్రయత్నించి సాధ్యం కాక ఎగిరిపోయింది. రాజు తన రెండో పెంపుడు చిలకను వదిలాడు. అది మొదటి చిలకలాగే చేసింది. ఆ శిల్పమే గొప్పది అన్నారు అందరూ. కాదు, రెండవదే గొప్పది, దానికే హెచ్చు బహుమానం ఇస్తాను అన్నాడు రాజు. అందరూ నివ్వెరపోయి కారణం అడిగారు. చిలుకలు మొదటిది ప్రతిమ అనుకొని దాని మీద వాలాయి. రెండోది నిజమైన మనిషి అనుకొని దాని జోలికి పోలేదు. జాగ్రత్తగా గమనించండి. రెండో ప్రతిమ కళ్ళల్లో ఉండే సజీవమైన మెరుపు మొదటి దానిలో లేదు. రెండోది చేసిన వాడే గొప్ప శిల్పి అన్నాడు రాజు. నాస్తికుడి కళ. ఒక గ్రామంలో ఒక నాస్తికుడు ఉండేవాడు. అతనికి జబ్బు చేసి కింద పెట్టేదాకా వచ్చింది. అతని బంధువులు పురోహితుడికి కబురు పంపారు. పురోహితుడు వచ్చాడు. అయ్యా, నేను చచ్చిపోతున్న మాట నిజమే, కానీ నాకు ఉత్తమ లోకాలలో నమ్మకం లేదు. అందుచేత తమరు నాకు ఉత్తర క్రియలు చేయించనవసరం లేదు. నన్ను నిశ్చింతగా చావనివ్వండి అన్నాడు నాస్తికుడు. నీకు నరకమే గతి అని శపించి పురోహితుడు వెళ్ళిపోయాడు. ఇంతకు నాస్తికుడు చావలేదు. అతని రోగం దానంతటా అదే తిరుగుముఖం పట్టింది. పురోహితుడు అతన్ని చూడవచ్చి, బతికి బయటపడ్డావన్నమాట అన్నాడు. లేదండి, చచ్చిపోయాను. యమదూతలు నన్ను యముడి దగ్గరికి తీసుకుపోయారు. నీకు ఉత్తర క్రియలు జరగలేదా అని యముడు అడిగాడు. లేదండి, అంతగా అవసరమైతే పురోహితుడిని పిలిపించి ఇప్పుడు జరిపించండి అన్నాను. అలా కుదరదు, పురోహితులందరినీ నరకంలో నూనె కాగుల్లో కాస్తున్నాము. నువ్వు మరికొన్ని రోజులు బ్రతికి మళ్ళీరా అన్నాడు యముడు. వచ్చేశాను అన్నాడు నాస్తికుడు. గ్రామాధికారి. ఒక గ్రామాధికారి వట్టి మూఢుడు. ఒకనాడు ఒక రైతు వచ్చి, అయ్యా, నా పొలంలో ఆంబోతుపడి మేస్తున్నది, దాన్ని ఎలాగైనా బయటికి తరమాలి అన్నాడు. మనిషిని పంపి తరిమేయిస్తాను అన్నాడు గ్రామాధికారి. ఆ మనిషి చేనంతా తొక్కేస్తాడేమో అన్నాడు రైతు. అయితే వాణ్ణి చేను మధ్యలో మోసుకుపోవడానికి ఇద్దరిని ఏర్పాటు చేస్తాను అన్నాడు గ్రామాధికారి. ఊళ్ళో వాళ్ళు కొందరు కూడబలుక్కొని గ్రామాధికారి వద్దకు వచ్చి, అయ్యా, మన ఊరి బయట శివాలయాన్ని 1 గజం వెనక్కు జరిపితే బాగుంటుంది అన్నారు. మనుషులను పెట్టి తోయిద్దామన్నాడు గ్రామాధికారి. గ్రామాధికారి ఓ 100 మంది మనుషులను పిలిచి ఆలయాన్ని 1 గజం వెనక్కు తొయ్యండి అన్నాడు. ఆ పని తన సమక్షంలోనే జరగాలి గనక ఆయన తన జరీ తలపాగా తీసి గుడి వెనక ఉంచి ముందుకు వచ్చాడు. మనుషులు కొంతసేపు తోసినాక గ్రామాధికారి గుడి ఏమాత్రం జరిగిందో చూడడానికి వెనక్కు వెళ్ళాడు. ఆయన తలపాగా లేదు, దాన్ని ఎవరో కాజేశారు. ఇంకా తొయ్యకండిరా, నా తలపాగా గుడి కింద పడిపోయింది. అనుకున్న దానికన్నా 1 అడుగు హెచ్చు తోశారు అన్నాడు గ్రామాధికారి. ఘన విజయం. శివకోట మహారాజుకు ఊరికే ఉండటం విసుగెత్తి తన రాజ్యానికి పడమరగా ఉన్న చిన్న కోట మీదకి సైన్యాలు తీసుకొని యుద్ధానికి వెళ్ళాడు. ఇదే సమయంలో శివకోట రాజ్యానికి తూర్పుగా ఉన్న పెదకోట రాజు శివకోట మీదకి దండెత్తి వచ్చాడు. పెదకోట రాజు సైన్యంతో వస్తున్నాడని తెలియగానే శివకోటలో ఆందోళన బయలుదేరింది. శివకోటను రక్షించడానికి సైన్యం లేదు. ఒకప్పుడు శివకోట సేనానిగా పనిచేసి వృద్ధుడైపోయిన రణమల్లుడు, అతనిలాగే మంచి పరాక్రమవంతులని ఒకప్పుడు పేరు పొంది వృద్ధాప్యం వచ్చేసిన 2-3 యోధులు మాత్రం ఉన్నారు. రణమల్లుడు దీర్ఘంగా ఆలోచించుకొని ఒక ఉపాయం ఆలోచించాడు. కోట తలుపు తెరవండి, ముఖద్వారానికి తోరణాలు అలంకరించండి, అక్కడ బాజా భజంత్రీలను ఏర్పాటు చేయండి అని ఉత్తర్విచ్చి తాను మంచి దుస్తులు ధరించి శాలువా కప్పుకొని నిలబడ్డాడు రణమల్లుడు. ఆయన పక్కనే ముసలి యోధులు నిలబడ్డారు. శత్రుసేనలు కనుచూపు మేరలోకి రాగానే రణమల్లుడు, పెద్దకోట మహారాజా వారికి జయం జయం, స్వాగతం స్వాగతం అని అరిచాడు. ఆయనతో పాటు మిగిలిన వాళ్ళు అరిచారు. పెద్దకోట మహారాజు తన రథాన్ని ఆపించాడు. ఆయన వెనక ఆయన సేనలు నిలిచిపోయాయి. జిత్తులమారి ముండా కొడక, నీ సంగతి నాకు తెలియదా? కోటలోకి ఆహ్వానించి లోపల దాచి ఉంచిన నీ సేనకు మమ్మల్ని బలి చేద్దామనుకున్నావా? నీ ఎత్తులు మన దగ్గర పారవు అంటూ పెదకోటరాజు తన సేనను వెనక్కు తిప్పుకొని వెళ్ళిపోయాడు. 2 మూఢులు. ఒక గ్రామంలో ఒక మూఢుడైన నిరుపేద ఉండేవాడు. వాడి అదృష్టం కొద్దీ వాడికొకనాడు 10 రూపాయలు దొరికాయి. వాటిని ఎవరికంటా పడకుండా ఎలా దాచాలో తోచలేదు. చివరకు వాడు తన ఇంటి మట్టి గోడలో కన్నం పెట్టి రూపాయి అందులో ఉంచి తడిమట్టితో మళ్ళీ గోడ పూడ్చి ఆ మాసిక ఆరిపోయి గోడలో కలిసిపోయిన దాకా తన ఇంట్లోకి ఎవరినీ అడుగు పెట్టనిచ్చాడు కాడు. అప్పటికీ వాడికి భయం తీరలేదు. అందుకని వాడు ఆ గోడ మీద శుద్ధతో ఈ గోడలో డబ్బు దాచి లేదు అని రాశాడు. అప్పటికి వాడి ప్రాణం కుదుట పడింది.
కొన్నాళ్ల అవతల వాడి మిత్రుడొకడు వచ్చాడు. ఇంటివాడు లోపల లేడు, కానీ గోడ మీద రాత కనిపించింది. గోడ లోపల డబ్బు దాచి లేదని రాయటం ఎందుకు? తన మిత్రుడు అలా ఎందుకు రాశాడో తెలుసుకుందామని వాడు గోడ తవ్వి చూశాడు. డబ్బు దొరికింది. వాడికి చాలా సంతోషం వేసింది. అయితే తన దొంగతనం బయటపడి తన్నులు తినవలసి వస్తుందేమోనని భయం కూడా వేసింది. అందుకని వాడు తన తలుపు మీద ఫలాని వాడి డబ్బు నేను కాజేయలేదు అని రాసుకొని చాలా తృప్తిపడ్డాడు. 3 వస్తువులు. స్వర్ణనగర రాజ్యానికి పూర్ణచంద్రుడనేవాడు చిన్నతనంలోనే రాజయ్యాడు. అతనికి తల్లి, భార్య, పెళ్లిగాని చెల్లెలు ఉన్నారు. ఆ ముగ్గురు పైన అతనికి చాలా ప్రేమ. ఒకనాడు అతని వద్దకు ఒక యోగి వచ్చి ఒక గుళిక, ఒక హారము, ఒక పుష్పము ఇచ్చి, వీటిని నీపై ప్రేమగల వారికి ఇయ్యి. ఈ గుళిక మింగిన వారికి ఏ విచారాలు కలగవు, వాళ్ళు క్షేమంగా ఉంటారు. ఈ హారాన్ని ధరించిన వారి వల్ల నీకు చాలా మంచి కలుగుతుంది. ఈ పువ్వు తలలో పెట్టుకున్న వారి అందం 2 అని చెప్పి వెళ్ళిపోయాడు. తనకు ప్రేమపాత్రులు 3 కానుకలు 3 అందులో ఒక్కటి తనకు కాదు. దేన్ని ఎవరికివ్వాలో రాజుకు తెలియలేదు. ఒక వంక యోగి తనకేమీ ఇవ్వలేదన్న బాధ కూడా ఉన్నది. అంతలోనే అతనికి ఒక సంగతి తట్టింది. అదేమిటంటే, యోగి తనకని ఏమీ ఇవ్వకపోయినా ఆ ఇచ్చిన 3 వస్తువులు తనకు మేలు చెయ్యాలనే ఇచ్చాడు. ఈ మాట తట్టగానే అతను గుళికను తన తల్లికి, హారాన్ని భార్యకు, పుష్పాన్ని చెల్లికి ఇచ్చాడు. తన తల్లి వితంతువు. ఆమె చీకు చింత లేకుండాను క్షేమంగానూ ఉంటే తన బాధ్యత తగ్గిపోతుంది. తన భార్య వల్ల తనకు జీవితాంతం మంచే కలిగినట్టయితే తమ దాంపత్య జీవితం సుఖంగా వెళ్ళిపోతుంది. తన చెల్లెలి అందం రెట్టింపైతే ఆమెకు మంచి సంబంధం తేలికగా దొరుకుతుంది. అందుచేత రాజు ఆ కానుకలను వారికి ఇచ్చేశాడు. పందెం. ఒకసారి 2 బ్రాహ్మణ బ్రహ్మచారులు పురుగురు వెళ్ళి పూటకోళ్ల ఇంట భోజనం చేశారు. ఇద్దరి భోజనానికి ఒకరే ఇచ్చుకునేటట్టు వాళ్ళు ఒక పందెం వేసుకున్నారు. అదేమిటంటే, ఒకరు రెండో వారిని ఒక ప్రశ్న వెయ్యాలి. రెండోవాడు సమాధానం చెప్పలేకపోయినా, వాడు చెప్పలేని సమాధానాన్ని ప్రశ్న వేసిన వాడు చెప్పినా రెండోవాడు ఓడిపోయినట్టు. వాడు ఇద్దరి తిండి ఖర్చు ఇచ్చుకోవాలి. ఒకడు రెండోవాడిని ఇలా ప్రశ్న వేశాడు. ఆ కనిపించే పందికొక్కుకంత దగ్గర మన్ను ఎందుకు లేదు? నాకు తెలియదు, నువ్వే చెప్పు అన్నాడు రెండోవాడు. అది భూమి లోపల ఉండి కంత చేస్తూ బయటికి వచ్చింది, అందుచేత అన్నాడు మొదటివాడు. అసలది భూమి లోపలికి ఎలా వెళ్ళింది అని అడిగాడు రెండోవాడు. అది నీ ప్రశ్న, సమాధానం కూడా నువ్వే చెప్పు అన్నాడు మొదటివాడు. రెండోవాడు మారు మాట్లాడక ఇద్దరి డబ్బు ఇచ్చుకున్నాడు.